కోవూరు మండల సర్కిల్ పోలీస్ స్టేషన్ నందు గత నెల 25వ తేదీన వేగూరు కాలువలో దొరికిన మృతదేహం హత్య అని దానిపై సీఐ సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. గత నెల 25వ తేదీన అనుమానాస్పదంగా వేగూరు కాలువలో మృతదేహం లభ్యమైందని తెలిపారు. మృతుడి తమ్ముడు అన్న కనిపించట్లేదని ఫిర్యాదు మేరకు మృతి చెందిన వ్యక్తి సాలుచింతలకు చెందిన షాజహాన్ గా గుర్తించామన్నారు. జిల్లా అధికారుల ఆదేశాలతో కోవూరు సీఐ వారి బృందం మృతికి గల కారణాలను తెలుసుకుని కేసు ఛేదించి ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. 500 రూపాయల బాకీ కోసం రాజా మస్తాన్ ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన వాగ్వాదం మృతుడు షాజహాన్ మధ్య దూరడంతో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. షాజహాన్ మృతి చెందడాన్ని విషయం తెలుసుకున్న స్నేహితులు అతన్ని వేగూరు కాలువలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. స్నేహితుల మధ్య అప్పు విషయంలో మొదలైన గొడవ హత్యకు దారితీసిందని, ఇటువంటి గొడవలకు కారణం మద్యం మత్తు ఉండటమని తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు ఎస్పీ అజితా వెజన్ల, డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు అభినందించామని తెలిపారు. ముద్దాయిలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సమావేశం ఎస్ఐ ముత్యాలరావు, ట్రైనీ ఎస్ఐ గోవర్ధన్ గిరి సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. అక్టోబర్ 29వ తారీఖు పడుగుపాడు లక్ష్మీనారాయణపురం సమీపంలో ఉన్న వేగూరు కాలువలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం నీళ్ళల్లో తేలియాడుతుందని విఆర్ఓ గారికి సమాచారం రాగా ఆయన వెళ్ళి పరిశీలించి ఆ విషయాల్ని మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద మేము ఆ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ వ్యక్తి గుర్తింపు కోసం మీడియా ద్వారా అదేవిధంగా మా పోలీసు నెట్వర్క్ ద్వారా ప్రయత్నం చేయడం జరిగింది. తదుపరి 3 రోజుల తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి పోస్ట్ మార్టం కూడా గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ గారు నిర్వహించడం జరిగింది. అయితే ఆ వ్యక్తి ఆనవాళ్లు తెలుసుకునే క్రమంలో మాకు మొన్న 16వ తేదీన ఒక లీడింగ్ క్లూ వచ్చింది. మస్తాన్ అని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి పేరు షాజహాన్, ఖండేరావు అని పిలుస్తారు, సాలుచింతల అతను కూడా. వాళ్ళ బ్రదర్ మస్తాన్ అని చెప్పి మా దగ్గరకు వచ్చాడు. మా బ్రదర్ కనిపించడం లేదు, ఒక 20 రోజుల నుంచి వెతుకుతా ఉన్నామని. అతను ఇచ్చిన ఫిర్యాదు మీద ఆ చనిపోయిన డేట్, మాకు శవం దొరికిన డేట్కి 3-4 రోజులు అటు ఇటుగా ఉండటంతో అతనికి మా దగ్గర ఉన్నటువంటి ఆ డెడ్ బాడీ ఫోటోలు, ఆ రోజు ఆ అబ్బాయి వేసుకున్నటువంటి బట్టలు మేము చూపించడం జరిగింది. వాటిని చూసి ఆ మస్తాను, తర్వాత చనిపోయిన షాజహాన్ వాళ్ళ భార్య, అమ్మ కూడా వాటిని గుర్తించి ఆ అబ్బాయి షాజహాను ఎలియాస్ ఖండేరావు అని చెప్పి నిర్ధారించారు. మాకు దాన్ని పెట్టుకొని ఫర్దర్గా మా టీం అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఖండేరావు తర్వాత ఒక 4 రాజా, మస్తాన్, సుబ్బయ్య, పెంచలయ్య, ఈ 4 కూడా సాలుచింతల సెంటరు, ఒక అతను గాంధీగిరి సంఘంలో ఉంటారు. వీళ్ళంతా ఆటో డ్రైవర్లుగా, తర్వాత వుడ్ పాలిషింగ్ వర్క్ చేసుకుంటా తిరుగుతూ ఉంటారు. అందరికీ మద్యం తాగే అలవాటు ఉంది. వీళ్ళు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవాళ్ళు. వీళ్ళు పోయిన నెల 25వ తేదీన పుష్ప వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేసి ఆ ఎదురుగా అరటికాయల గొడవను ఉంది, ఆ వెళ్లే దారిలో కూర్చొని మందు తాగే క్రమంలో రాజా అనే వ్యక్తికి, చనిపోయిన షాజహానికి చిన్న వాదులాట జరిగింది. ఆ వాదులాట జరిగిన క్రమంలో ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటే షాజహాన్ నాలుకకి రక్తగాయమైంది చిన్నది. మిగతా వ్యక్తులంతా కూడా వాళ్ళని సర్దుబాటు చేసి ఆ గాయానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో కోవూరు బజార్ సెంటర్లో ఉన్నటువంటి వైన్ షాప్లో మళ్ళీ మద్యం తాగారు. మద్యం తాగే క్రమంలో దెబ్బ తగిలినటువంటి షాజహాను ఆ నొప్పిని ఓర్చుకోలేక నువ్వు కొట్టావు కదరా అని చెప్పి రాజా మీద ఒక చిన్న బ్లేడ్ తీసుకొని దాడి చేశారు. ఆ దాడిలో రాజా గొంతు మీద ఒక చిన్న రక్తగాయం అయింది. అది చూసి మిగతా వ్యక్తులు అతన్ని అక్కడే కాళ్ళ చేతులతో కొట్టారు. రాజా అనే వ్యక్తి అతని షర్టు పట్టుకొని, తల పట్టుకొని అక్కడ ఉన్నటువంటి సిమెంట్ దిమ్మికేసి కొట్టడం వల్ల ఒక రక్తగాయమైంది. అది చూసి అక్కడి నుంచి పెంచలయ్య, సుబ్బయ్య వెళ్ళిపోయారు. తర్వాత రాజా అనే అతను, మస్తాన్ అనే అతను, వీళ్ళిద్దరూ కూడా చనిపోయిన షాజహాన్ని వెంట పెట్టుకొని వాళ్ళ ఆటోలో తీసుకొని లక్ష్మీనారాయణపురం దగ్గర వేగూరు కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ అతన్ని ఆటోలోంచి కిందకి దింపి ఆ అందుబాటులో ఉన్న అక్కడ ఒక సవకర్ర తీసుకొని అతని తల మీద విపరీతంగా కొట్టారు. ఆ గాయాలకు అక్కడే చనిపోయాడు అతను. చనిపోయిన తర్వాత ఇది కేసు అవుతుందని వాళ్ళు భయపడి శవాన్ని పక్కనే ఉన్నటువంటి కాలువలో వేసి తొక్కేసి
అక్కడి నుంచి పారిపోయారు. వాళ్ళు వివిధ ప్రదేశాల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే మాకు వాళ్ళ మీద నిఘా పెట్టి వచ్చిన సమాచారం మేరకు నిన్న మధ్యాహ్నం వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. పోతిరెడ్డిపాలెం విఆర్ఓ అశోక్ గారి ద్వారా వాళ్ళందరినీ విచారించిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా కరెక్ట్ అయిన నిర్ధారణ అయినాయి. వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కోసం ఈరోజు కోర్టులో హాజరుపరుస్తా ఉన్నాం. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా కంప్లీట్ చేసి కోర్టులో ఛార్జ్ షీట్ వేసి ఈ నిందితులందరికీ గట్టిగా శిక్షణ పడేలాగా పోలీస్ శాఖ నుంచి ప్రయత్నం చేస్తాం. ఈ కేసును ఛేదించడంలో బాగా కష్టపడినటువంటి మా ఐడి పార్టీ టీం పిఎస్ఐ గోవర్ధనగిరి గారు, ఎస్ఐ గారు మన కోవూరు ముత్యాలరావు ఎస్ఐ గారు, ఏఎస్ఐ సత్యనారాయణ గారు, కానిస్టేబుల్స్ సునీల్, మధుబాబు, శివకృష్ణ వీళ్ళంతా కూడా చాలా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టారు ఈ కేసు ఛేదించడంలో. వాళ్ళందరినీ మా డిఎస్పీ గారు, ఎస్పీ మేడం గారు అభినందించారు. వాళ్ళకి రివార్డులు రాయడానికి కూడా సిఫార్సు చేస్తాం. థ్యాంక్ యూ.